మేడిగడ్డ విషయంలో అక్కడ సంఘ విద్రోహక శక్తులు ఏదో చర్యకు పాల్పడ్డాయి, బాంబులు పెట్టిండ్రు, పెద్ద శబ్దం వచ్చింది, పేలిపోయింది అక్కడ, అందుకే అవి కుంగిపోయినాయి. అంటే కేసీఆర్ లాజిక్ అండ్ కామన్ సెన్స్ కోల్పోయినామని నేను అనుకుంటున్నా. బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకే ఎగురుతాయి, భూమిలోకి కుంగిపోదు. ఇంత కనీస పరిజ్ఞానం 1వ తరగతి చదువుకున్నాను కూడా తెలుసు. దేంట్లోనైనా ల్యాండ్ మైన్ పెట్టినా, ఏమైనా డెటనేటర్లు పెట్టినా, ఏవైనా బాంబులు పెట్టి ఏదైనా పేలిస్తే, అసాంఘిక శక్తులు ఏదైనా పేలుడు పదార్థాలు ఉపయోగిస్తే పేలి గాల్లోకి ఎగురుతాయి, భూమిలోకి కుంగదు. మేడిగడ్డ ఎందుకు భూమిలోకి కుంగింది? కింద అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. మట్టి అయితే లేయర్స్ ఫార్మేషన్ ఉంటుంది, ఒక స్టేజ్ తర్వాత స్ట్రాంగ్ ఉంటుంది. బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పుడు వాటి మధ్యలో గ్యాప్లు ఉంటాయి. సో ప్రెషర్ పడ్డప్పుడు ఆ వాటర్ కానీ ప్రాజెక్ట్ కానీ ప్రెషర్ పడ్డప్పుడు కింద సాయిల్ రీసెటిల్ అయిపోయినప్పుడు అవి కదిలినాయి. కదలడంతో ఈ కంపోజిషన్ అంతా మారిపోయింది, దాంతో అవి కుంగిపోయినాయి. ఇది నిర్మాణ నాణ్యతా లోపము. సాయిల్ టెస్ట్ చేయాలి. మనం చిన్న ఇల్లు కట్టుకుంటే కూడా పిల్లర్లు తీయాలంటే గుంత కొట్టి దాని కోర్ కట్ చేసి ఈ భూమి పట్టింపు ఎంత ఉందో ల్యాబ్కు పంపించేసి ఎక్కడ మనకు ఉందో అని అంత లోతు మనం తీసి బునియాదులు తీసి కడతాం. ఇంత పెద్ద ప్రాజెక్టు 1,50,000 కోట్లతో కట్టే కాళేశ్వరం 1000 ఏళ్ళైనా ఉండాల్సిన కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో ఆ ప్రాంతం అపారమైన బొగ్గు గనులు ఉన్నాయి. అసలు అపారమైన బొగ్గు గనులు ఉన్నప్పుడు సాంకేతికంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనో ఆలోచించకుండా కక్కుర్తి పడి మీద గాల్లో మేడలు కట్టినట్టు మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి ఈరోజు అది కుంగిపోతే ఆ ఎల్ఎన్టీ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయకుండా, ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేయకుండా, ఆ కంపెనీ ఇచ్చిన లంచాలకు కక్కుర్తిపడి ఇప్పుడు వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవడానికి పోతే ఇచ్చిన లంచాల లెక్కలు చెప్తారని వాళ్ళని కాపాడడానికి మావోయిస్టుల మీద, సంఘ విద్రోహక శక్తుల మీద నెపాన్ని నెట్టేసి మేడిగడ్డ కుంగిపోవడం నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఇవాళ మేడిగడ్డ కాదు, కేసీఆర్ కుంగిపోయే పరిస్థితి వచ్చింది, కేసీఆర్ జైలుకు పోయే పరిస్థితి వచ్చింది. ఈ ప్రాజెక్టుల వల్ల, ఈ తప్పుడు నిర్ణయాల వల్ల